దైవజనులు పాల్ ఇమ్మానుయేలు గారిని గురించి, వారి కుటుంబాన్ని గురించి ఈ సందర్భంగా నేను మీకు తెలియచేయాలి. వారి నాన్నగారు అపోస్తలులు అనేటువంటి ఆ మాటకు సరిపోయిన దైవజనుడు జాన్ వెస్లీ గారు. నేను ముద్దుగా వారిని ఇండియన్ బిల్లీ గ్రహం అని పిలుచుకుంటూ ఉంటాను వారిని నేను. అలాగే పాల్ ఇమ్మానుయేల్ అయ్య గారి కోసం కూడా నేను చెప్పాలి. సభ ఏర్పాట్లన్నీ చేశారండి ఆయన ఒక్కడే. కొంతమంది ఎవరో కుర్రోళ్ళని దగ్గర పెట్టుకుని ఈ స్థాయికి రావటానికి పెద్ద ప్లానింగే ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా డాక్టర్ ఏఆర్ స్టీవెన్సన్ గారికి, వారు మన క్రైస్తవ ఆధ్యాత్మిక జగత్తులో ఒక లివింగ్ లెజెండ్. ఆయన నాకు అర్థమైంది ఏమిటంటే, దేవుడు తలాంతుకే ఒక రూపం ఇస్తే ఏఆర్ స్టీవెన్సన్ గారు. అలాగే నేను వారిని గాయకుల నాయకుడు అని పిలుస్తూ ఉంటానండి. నిజమే, గాయకులానికి ముఠా మేస్త్రి ఆయన, మేస్త్రి ఆయన. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా పాస్టర్ ప్రవీణ్ కుమార్ అయ్య గారు, అలాగే వారి సతీమణి గారు సిస్టర్ షారోను గారు, దేవుని నోటి బోరగా, బలమైన సాధనముగా, అగ్ని కణముగా, కక్కులు పెట్టబడిన కొడవలిగా, నక్కులు పెట్టబడినదైన క్రొత్తదైన నురిపిడి మ్రానుగా, దేవుని నోటి బోరగా అద్భుతంగా ప్రపంచ వ్యాప్తంగా వాడబడుతున్నటువంటి దైవజనులు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. కక్కులు పెట్టబడిన కొడవలిగా, నక్కులు పెట్టబడినదైన, కక్కులు పెట్టబడిన కొడవలిగా, నక్కులు పెట్టబడినదైన భజన. మీరు గొప్పోళ్ళు ఏం గొప్ప, దేని గొప్ప?